అందరికీ నమస్తే అండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మాది గోంగూర చికెన్, బనానా, కర్డ్. సమ్మర్ కదండి, కర్డ్ తిన్నా కూడా లేదంటే మజ్జిగ తాగినా కూడా చాలా ఆరోగ్యంగా ఉంటామండి. చలవ చేస్తుంది కాబట్టి కర్డ్ తప్పనిసరిగా తీసుకోండి. ఎండాకాలం కాబట్టి పెరుగన్నం కూడా తీసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, గోంగూర చికెన్, గోంగూర వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు. గోంగూరలో విటమిన్ సి అధికంగా ఉంటుంది కాబట్టి మనకి వ్యాధి నిరోధక శక్తి పెరిగి మనం చాలా ఆరోగ్యంగా ఉంటామండి. దీంట్లో ఉన్నటువంటి హై ఫైబర్ వల్ల మన జీర్ణక్రియ మెరుగుపడి మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం. దీని వలన మలబద్ధకం కూడా నిరోధించబడుతుంది. అంత మంచిదండి ఈ గోంగూరలో విటమిన్ సి కూడా చాలా అధికంగా ఉంటుంది. దాంతోపాటు విటమిన్ సి, విటమిన్ కే అధికంగా ఉండటం వల్ల మనకి కన్ను దృష్టి చాలా ఆరోగ్యంగా ఉంటుంది. రేచీటక్కటి రాకుండా కాపాడుతుంది. ఓల్డ్ ఏజ్లో వచ్చేటటువంటి జిరాప్తమారి అనేటువంటి జబ్బు రాకుండా కండ్లకు కాపాడుతుంది. అంత మంచిదండి. దీంట్లో ఉన్నటువంటి ఇనుము వల్ల మన రక్తహీనతను తగ్గించి రక్తాన్ని బాగా పెంచుతుంది. దీంట్లో ఉన్నటువంటి పొటాషియం వల్ల మన గుండె, మెదడు చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. ఈ గోంగూరలో ఉన్నటువంటి మెగ్నీషియం వల్ల మన లివరు చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఫ్రెండ్స్. అంత మంచిదండి ఈ గోంగూర. చికెన్ వచ్చేసి దీంట్లో కేవలం ప్రోటీన్ మాత్రమే ఉంటుందండి. హై ప్రోటీన్ అని చెప్పుకోవచ్చు. రోజువారీ భోజనంలో తప్పనిసరిగా 150 నుంచి 200 గ్రాముల వరకు ప్రోటీన్ తీసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటామండి. రోజు తప్పనిసరిగా ఫైబరు, ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోవటం వల్ల మనకి ఎంతో ఆరోగ్యకరంగా ఉంటామని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. మనం ఎవరైతే పేషెంట్స్ సెల్ డ్యామేజ్ అయిన వాళ్ళు, లేదంటే మజిల్ డ్యామేజ్ అయిన వాళ్ళు తిరిగి మనకి రిపేర్ చేయబడాలంటే తప్పనిసరిగా మనం చికెన్ తప్పనిసరిగా తీసుకోవాలి, లేదంటే ఎగ్స్ కూడా తీసుకోవచ్చు అండి. అంత మంచిది. కర్డ్ వచ్చి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్. మనకి తగినంత కాల్షియాన్ని మన బాడీకి అందించాలంటే తప్పనిసరిగా పెరుగు రోజు ఒక కప్పు తీసుకోండి. మన ఎముకలు చాలా బలిష్టంగా ఉంటాయి. చిన్నపిల్లల గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్ అనేది జరుగుతుంటుంది కదండి, అలా విరిగిపోతుంటాయి. పెద్దవాళ్ళు అయితే ఆస్ట్రోమలేషన్ అనే జబ్బు వచ్చి తొందరగా విరిగిపోతాయి. కాబట్టి అలాంటివి రాకుండా మనం కాపాడబడాలంటే రోజు పెరుగు తీసుకొని ఆరోగ్యంగా ఉంటాం. చూడండి ఫ్రెండ్స్, రోజువారి భోజనం రోజు ఒక బనానా తప్పనిసరిగా తీసుకోండి. బనానాలో అధికంగా పొటాషియం ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ చాలా అధికంగా ఉంటాయి కాబట్టి రోజు 1 నుంచి 2 బనానా తీసుకోవచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. దీంట్లో ఉన్నటువంటి పొటాషియం వల్ల మన మెదడు, గుండె చాలా ఆరోగ్యంగా ఉంటుంది. దీంట్లో ఉన్నటువంటి పోషక విలువలు అన్ని రకాల విటమిన్స్, మినరల్స్ కలిగినటువంటిది. రక్తహీనతను తగ్గిస్తుంది. దీంట్లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. లివర్ని ఆరోగ్యంగా వస్తుంది. వెయిట్ మేనేజ్మెంట్ కూడా బాగా జరుగుతుందండి. చాలా ఖరీదు తక్కువైంది. ఆరోగ్యానికి మంచి మేలు చేసేటువంటిది ఈ బనానా. రైస్ చూసి చాలా మంచిదండి. రోజువారి భోజనంలో మనం మితంగా తీసుకోవాలండి. ఈ కార్బోహైడ్రేట్స్ రైస్ ఎక్కువగా తీసుకుంటే మాత్రం గ్లూకోజ్ అధికంగా అవుతుంది కాబట్టి ఒబేసిటీ అంటే లావు ఎక్కువగా అవుతుంటాం. కాబట్టి మనం తక్కువగా తీసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటాం. కర్రీ ఎక్కువగా తీసుకోండి. అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటిది ఈ భోజనం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.